అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ సుధామ్ మాధవ్, నెల్లూరు జిల్లా జనసేన పార్టీ. డియర్ జగన్మోహన్ రెడ్డి గారు, అసెంబ్లీ జరుగుతుంటే నువ్వు ఢిల్లీకి పోయి చేసే డ్రామాలు ఏందయ్యా? అదేం మాటలు ఇక్కడ మాట్లాడితే ఎవరు వినరా? లేకపోతే నిజాలు కావా? నువ్వు చెప్పేదే నిజమైతే అసెంబ్లీలో ఉండి ఇవి నిరూపించి స్పీకర్ గారి దృష్టి తీసుకొని వచ్చి దీని మీద విచారణ చేయమని చెప్పి అడగచ్చు కదా. అడగు, ఖచ్చితంగా అడగవు. ఎందుకు అడగమంటే నువ్వు ఎక్కడో పోయి డ్రామాలు వేస్తే అక్కడ నేషనల్ లెవెల్లో మీడియా ఫోకస్ చేస్తుందని చెప్పి నీ మైండ్లో నీ అపరిపక్వతకి, నీలో ఉండేటటువంటి ఏవైతే ఈ మన రాజకీయ అవగాహన రాహిత్యానికి ఇది ఒక పెద్ద నిదర్శనం. అంటే నీకు రాజకీయాల మీద అంత జ్ఞానం ఉండి, అంటే మీ ఫ్యామిలీ అన్ని ఇయర్స్ రాజకీయాల్లో ఉండి నీలాంటి వాడికి కనీస అవగాహన కూడా ఇవ్వలేదు అంటే దీన్ని బట్టి అర్థమవుతుందండి మీ పరిపక్వత. సో ఈరోజు మీరు చేశారు చూడండి డ్రామాలు ఢిల్లీలో. మీ వెనకే ఉన్నాడు ఆ వెండి దొంగలించి మీ గూడు కట్టాడు ఆ బియ్యంగాడు, బా కేక. అతని ముందర మీరందరూ బలాదూర్. అతను నియోజకవర్గాన్ని ఎలా డెవలప్ చేయాలని వదిలేసి ధర్నాలంటే ముందు పోయి గలబా చేద్దాం, తర్వాత సంగతి తర్వాత. ముందు మీ కేసుల సంగతి చూడండి. మీరు ఏ రోజు కూడా ఎప్పుడు ఎక్కడా కూడా ఇటువంటి ధర్నాలు చేసిన చరిత్ర లేదు. సరే, ఇవన్నీ వదిలేద్దాం. మా పవన్ కళ్యాణ్ గారు ఏదైనా ఒక ధర్నానో లేకపోతే ఏదైనా ఇష్యూనో ప్రజల కోసం తీసుకొని వస్తున్నప్పుడు ధైర్యంగా ఆయన అడ్డుకొని ఆయన ప్రజా దర్బార్ జరగకుండా ఆయన ఇబ్బందులు పెట్టి హోటల్లో అరెస్టులు చేసి అరెస్ట్ చేయాలని చూసి చాలా ఇబ్బందులకు గురి చేశారు. అవన్నీ మర్చిపోయారేమో మీరు. ఇవన్నీ వద్దండి, ధర్నా చేయాలనుకుంటున్నారు కదా. పవన్ కళ్యాణ్ గారు అన్ని మాటలు అన్నారు కదా. ఏం లేదు, సింపుల్ థింగ్. ఇప్పటానికి మీరు ఇబ్బంది పెట్టినప్పుడు ఇప్పటం గ్రామాన్ని మా పవన్ కళ్యాణ్ గారు కారు మీద కూర్చొని పోయారు. అదొకటి. రెండోది, వారు ప్రచారంలో భాగంగా కారు మీద నిలబడి రన్నింగ్ కారు మీద పోయారు. ఒక్కసారి నిలబడి చూపి నైనా ఒక్కసారి నిలబడి చూపి. ఆ విధంగా మనం చేయగలుగుతామా? ప్రజల కోసం నిజంగా నిలబడగలుగుతామా? చెప్పండి. లేదు, బెబ్బే. పోతే అసలు రాజకీయ కుటుంబ నేపథ్యమే కానటువంటిది, రాజకీయ అవగాహన పెద్దగా లేనటువంటి కుటుంబం నుంచి వచ్చిన మా పవన్ కళ్యాణ్ గారు మీకు రాజకీయంలో ధర్నాలు ఎలా చేయాలా, ప్రజా సమస్యలపై పోరాటం ఎలా చేయాలా, వీటి గురించి ట్యూషన్ కావాలంటే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఇబ్బంది లేదు. ఎంతెందుకు మేమే ఉన్నాం, బ్రహ్మాండంగా ట్యూషన్లు ఇస్తాం. బాగా నేర్చుకుందరు ఎలా మాట్లాడాలా, ఏం మాట్లాడాలా, అసలు ఎందుకు మాట్లాడాలా. అర్థమైందా? కాబట్టి సమస్యల మీద పోరాడండి, మీ సొంత ప్రయోజనాల కోసం కాదు. ఢిల్లీకి పోయారు, స్పెషల్ స్టేటస్ మీద అడుగుండకూడదా? పోలవరం 1200 కోట్లేనా, ఎక్కువ లేదని అడగలేరా? లేదు, స్టీల్ ప్లాంట్ని మీరు మా సైడ్లో మేము ఉన్నప్పుడు ఏమో ఇబ్బందులు పెట్టారు, ఇప్పుడు లేదంటున్నారు, ఏమీ అడగలేరా? సో అంతెందుకు మీ సొంత కడపలో ఆ స్టీల్ ఫ్యాక్టరీని ఎందుకు ఓపెన్ చేయలేదని అడగలేరా? ఇవన్నీ నేను అడిగినవి కాదు, మీ చెల్లెలు ధర్నా అనే కార్యక్రమం బురదలో దిగి ఆమె అడిగిన స్టంట్లు. కాబట్టి కొంచెం రియల్ ఇది ఎరిగి, అంటే గ్రౌండ్ రియాలిటీ ఎరిగి ప్రజల కోసం పోరాడండి. జై జనసేన, జై హింద్.